వైద్యం వచ్చేసరికి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, మల్టీథెరపిస్ట్ ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పి ఈ సబ్జెక్ట్ మీ ఆరోగ్యానికి ఎట్లా ఉపయోగపడుతుందో, మీ అంతటా మీరే మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవడం ఎట్లా, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసం ఈ కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చెప్పడంతో పాటు నేర్పు కూడా ఎడతానని చెప్పిన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఏంటంటే లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, ఎంఎస్సి ఆక్యుపంక్చర్ చేసిన తర్వాత చైనీస్ ఆక్యుపంక్చర్ నాకు అర్థమైంది. పిహెచ్డి చేసేటప్పుడు దీని మూలాలు అర్థమైంది. వాడు చెప్తున్న ఈ ఆక్యుపంక్చర్ మూలాలన్నీ మన భారత ఆరోగ్య విధానాల్లో ముఖ్యమైనది యోగాలో ఉంది. దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఫైనల్గా యోగ శక్తి చికిత్స అని ఒక నూతన ఆరోగ్య విధానాన్ని ఫైనల్ చేసి అమలు చేస్తా ఉన్నాం. ఈ ఆక్యుపంక్చర్ మన యోగా సంబంధం ఏంటి అన్నప్పుడు చిన్న విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది. అదేంటంటే యోగాలో మనం ఆరోగ్యాన్ని 5 విభాగాల కింద విడదీశారు. 1 అన్నమయ కోశ అని, 2 ప్రాణమయ కోశ అని, 3 మనోమయ కోశ అని, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. అన్నమయ కోశ అంటే ఇట్ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. దీన్ని డీల్ చేసేవాళ్ళు ఎవరు అంటే అల్లోపతి వాడు. ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ లేకుండా వాళ్ళు ఏం ప్రిస్క్రిప్షన్ చేయరు. అలాంటి వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు అల్లోపతి వాడు. రెండో విభాగం ఏంటంటే ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశ డీల్స్ అంతరశక్తి, బాహ్య శక్తి. శక్తి గురించే ఈ ప్రాణమయ కోశ. అంటే ఇక్కడ మీకు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, పెరిగితే ఆరోగ్యం. 0 ప్రాణశక్తి అనుకోండి, ఏమంటారు? వెళ్ళిపోయాడు. ప్రాణశక్తి మెండుగా ఉందనుకోండి, ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుష్. అంటే మీకు కొన్ని మీ స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సంఖ్యలు చెప్తాను. 1% ప్రాణశక్తి ఉందనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? బతికే ఉన్నాడు అని చెప్తాం. మంచం మీద కాస్త కదులుతున్నారు అనుకోండి, 2-3% ఉన్నాడు, 3% కదులుతుంది. మన కన్సూమ్తో చెప్పవచ్చు బతికే ఉన్నాడు. మంచం దిగలేక దిగుతున్నాడు అంటే మనం చెప్పొచ్చు 5% ప్రాణశక్తి ఉందండి. 10% ఉంటే పెళ్ళినాడు, 20% ఉంటే 4 అంతస్తులు ఎక్కి దిగగలిగాడు, 30% ఉంటే 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతాం. 40 ఉంటే కాస్త తిరిగి వచ్చి రోజంతా పనిచేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాలి. 50% ప్రాణశక్తి ఉందనుకోండి, ఆ ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడంటే ఇప్పటి 4 పని అతను ఒకటే చేస్తాడు. 60% ఉంటే 50 కేజీల బస్తా తీసి ఎత్తి పెట్టుకుని 20 కిలోమీటర్లు వెళ్ళి వస్తాడు. ఇప్పుడు 50 కేజీల బస్తా అని 20 కిలోమీటర్లు తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు? మరి మీ తాత ఆ టైంలో 50 కేజీల బస్తా అనేది ఒక చిన్న మూట కింద లెక్క. వాడికి 70 మినిమం 70 కేజీలు తీసుకుని అలా వెళ్ళి ఎలా వచ్చేవాడు. అంటే ఈ మార్పు ఎంతకాలంలో వచ్చింది అనేది చూడండి ఒకసారి. 50 ఏళ్లలో వచ్చిన మార్పు ఇది ఏంటి? అప్పటి వాళ్ళు 50 నుంచి 70 కేజీల బస్తా అవలీలగా 20 కిలోమీటర్లు
తీసుకొచ్చేలాగా ఉన్న జనం ఇవాళ 10 కేజీలు కింద నుంచి పైకి పట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రాణశక్తి రాను ప్రాణశక్తి యొక్క విశిష్టత మీకు అర్థమైంది కదా. ఆ ప్రాణశక్తి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తాం. ఈ ఆకుపంచర్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఆకుపంచర్లో ఉన్న సబ్జెక్ట్ మూడు ముఖ్య సూత్రాల మీద పనిచేస్తారు. ఒకటి కీ ఇంప్రూవ్మెంట్ చేయి, కీ ఇంప్రూవ్ చేయి. కీ అంటే మన తెలుగులో చెప్పుకునే భాష ఏంటి? జీవశక్తి లేదా ప్రాణశక్తి. కీని ఇంప్రూవ్ చేయి. రెండవ మూల సూత్రం ఏంటంటే ఇన్ అండ్ యాంగ్. చైనా వాడు పెట్టుకున్న పేరేంటి? ఇన్ అండ్ యాంగ్. ఇన్ అండ్ యాంగ్ అంటే వేడి తత్వము, చలవ తత్వం. ఈ వేడి తత్వం పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి, చలవ తత్వం పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాము. వేడి తత్వం వచ్చే సమస్యలు ఏంటంటే ఫస్ట్ మలబద్ధకం, 2 గ్యాస్ట్రిక్, 3 చెస్ట్ టైట్నెస్, గొంతు మంట, ముక్కు మంట, కళ్ళు మంట, యాంగ్జైటీ, నిద్రలేమి. ఇంకొంచెం ఎక్కువైతే సిగుళ్ళు వెంట రక్తం, ముక్కంపొడి రక్తం, ఏడవకుండా కళ్ళంపొడి నీళ్లు. ఇవన్నీ వేడితత్వం పెరిగితే వచ్చే లక్షణాలు. మరి సవతత్వం పెరిగితే వచ్చే లక్షణాలు ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం, అజీర్తి ఏంటి? అజీర్తి, డయేరియా, ఊపిరితిత్తుల్లో నెమ్ము, పూర్ మెమరీ, అతి నిద్ర. ఇవన్నీ కూడా చలవతత్వం పెరిగితే వచ్చే లక్షణం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వేడి పెరగకూడదు, చలతనం పెరగ. ఈ వేడి చలవతత్వాలు దేని మీద ఆధారపడుతున్నాయి అనేది తెలియాలిగా. ఈ సంగతి తర్వాత చెప్తాం. ఈ వేడి చలవ అనేది ఏంటంటే మన బాడీలో 12 అవయవాలు ఉంటాయి. ఆ 12 అవయవాల్లో 6 అవయవాలు అవి పనిచేస్తా ఉన్నప్పుడు చల్లదనం వస్తుంది. ఇంకో 6 అవయవాలు వెచ్చదనం వస్తుంది. ఆ వెచ్చదనం ఈ చల్లదనం 2 సమానంగా ఉంటే మనం బాగుంటాం, లేకపోతే తేడా రికార్డ్ అయిపోతుంది. మూడో అంశం ఒకటి కీ గురించి లాస్ట్లో చెప్తాను మీకు. అదే కదా మనకు కావాల్సింది మెయిన్. ఈ చల్లదనం వెండిదనం గురించి తెలుసుకోండి. ఇన్ అండ్ యాంగ్ అంటాడు చైనా వాడు. మన భాషలో చెప్పుకోవాలంటే శివపార్వతీ తత్వం. శివతత్వము మనిషిలో పార్వతీ తత్వం 2 ఉంటాయి. ఆ 2 సమానంగా ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఫిట్ గా ఉంటాడు. ఒకటి ఎక్కువైతే ఒకటి తగ్గిపోతుంది. ఈ ఎక్కువ తక్కువలు ఎలా ఉంటాయంటే పగలు రాత్రి లాగా ఉంటాయి. పగలు రాత్రి సమానంగా ఉన్నాయి అనుకోండి, అది భలే మంచిది కదా. పగలు పెరిగింది అనుకోండి, వేసవకాల లక్షణాలు వస్తాయి. చలదనం పెరిగింది అనుకోండి, శీతాకాల లక్షణాలు వస్తాయి. అదైనా ప్రాబ్లమే, ఇదైనా ప్రాబ్లమే. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకొక ప్రధానమైన అంశం అంతర అవయవాలు. మన బాడీలో ఉండే 12 అవయవాలు ఎలా పనిచేస్తాయి అంటే సమస్థితిలో పనిచేస్తే ఆరోగ్యం, హెచ్చు తగ్గులు వచ్చినాయి అంటే అనారోగ్యం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, చిన్న సబ్జెక్ట్ చెప్పేసి మనం కీలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే బయట పంచభూతాలు ఒకదాంతో ఒకటి సమన్వయంతో పనిచేస్తే ఈ విశ్వం సమస్థితిలో ఉంటుంది. ఒకటి పెరిగిందంటే రెండోది ఇబ్బంది గురవుతుంది. అట్లాగే మన బాడీలో ఉండేటువంటి 12 అవయవాలు పంచభూతాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఆకాశం. ఆకాశం ఏం చేస్తుంది? బయట ఇక్కడి నుంచి వెళ్ళిన విషవాయువులు అన్ని మొత్తం శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసే పని మన బాడీలో లివర్ అండ్ గాల్-బ్లాడర్ చేస్తారు. ఎవరు చేస్తారు? లివర్ అండ్ గాల్-బ్లాడర్. ఈ లివర్ అండ్ గాల్-బ్లాడర్ పగలు రాత్రి లాగా పనిచేస్తాయి. ఎట్లా? పగలు రాత్రి లాగా పనిచేస్తాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఉన్నాయి అనుకోండి, లివరు గాల్-బ్లాడర్ సమానంగా పనిచేస్తాయి అనుకోండి,
వాళ్ళ కళ్ళు బాగుంటాయి, వాళ్ళ మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. ఈ రెండిట్లో వ్యత్యాసం వచ్చిందనుకోండి, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కళ్ళ మీద పడిపోతుంది, లేదా మజిల్స్ అంటే ఉబ్బిపోవడమో లేకపోతే క్షీణించిపోవడమో జరిగిపోతుంది. ఎవరు బాగుండాలి ఇప్పుడు? లివర్ అండ్ గాల్ బ్లాడర్ సమస్థితిలో పనిచేయాలి. తర్వాత బయట వాటర్ శుద్ధి చేస్తాం. మన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ మన అంతర శుద్ధి చేస్తాయి, అంతరంగా శుద్ధి చేస్తాయి. ఈ రెండిట్లో సమన్వయంతో పనిచేసినాయి అనుకోండి, వాళ్ళ జుట్టు బాగుంటుంది, చెవులు బాగుంటాయి, బోన్స్ అండ్ కార్టిలేజెస్ బాగుంటాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటుంది. ఎవరు పనిచేస్తే? కిడ్నీ, యూరినరీ. వీళ్ళిద్దరిలో తేడా వచ్చిందనుకోండి, చెవులు ఎఫెక్ట్ అవుతాయి, జుట్టు ఎఫెక్ట్ అవుతుంది, బోన్స్ అండ్ కార్టిలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఎవరిని మనం సమస్థితికి తీసుకొస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి? కిడ్నీ, యూరినరీ బ్లాడర్ యొక్క పనితనం రెండు సమానంగా రావాలి. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పనితనంలో వచ్చే వ్యత్యాసం ముక్కు, స్కిన్ మీద పడిపోతుంది. ఈ రెండు కరెక్ట్ చేయడం ద్వారా ముక్కు సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకొకటి స్టమక్ అండ్ స్ప్లీన్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వస్తే నోటి సమస్యలు, కాళ్ళు చేతుల్లో వీక్నెస్ వస్తుంది. హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మూలంగా నాలుక రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 12 ఆర్గాన్లు సమస్థితిలోకి రావడం ద్వారా మనకి తెలుసున్న సమస్యలు, తెలియకుండా ఉన్న ప్రాబ్లమ్స్, రాబోయే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ అంటే క్లియర్, పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరు ఏం చేయాలి? సమస్థితికి రావాలి. ఒకటి. రెండు, వేడి చర్మతత్వాల సమస్థితికి రావాలి. మూడోది ఏమనుకున్నాం? కీ బాగుండాలి, అంటే శివశక్తి, ప్రాణశక్తి బాగుండాలి. ఈ మూడు అంశాలు గనక ఎవరైతే కరెక్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఫిట్గా ఉంటారు. లేకపోతే మనం సంపాదించిన ఆస్తి, మన తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా ఎవరో ఒకరికి రాసివ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పైగా మీ పార్ట్నర్ తీసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది కదా. పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా గాల్ బ్లాడర్ తీసి అవపడేస్తున్నారు. నువ్వెంత మనం ఎంత కాదు కదా. కానీ దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో మీకే తెలిస్తే ఆ అనారోగ్యం బారి నుంచి బయటపడచ్చు, ఖర్చు కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ కీ మనకు ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే, మనకు ప్రాణశక్తిని తెచ్చిపెట్టడానికి 72,000 ఛానల్స్ ఉన్నాయి మన ఒంట్లో. ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తిని ఇస్తుంది మనకి. ఇంకా 108 చక్రాలు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి? 26 శక్తిధారలు ఉన్నాయి, సుమారు 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే తెచ్చిపెట్టి ఇవే. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తి నుంచి వస్తాం. ఆ శక్తి ఈ విశ్వాన్ని ఓ క్రమ పద్ధతిలో నడుపుతా ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ యూనివర్స్ ఓ పద్ధతిగా ఉండడానికి కారణమైంది ఏంటి అంటే శక్తి. ఆ శక్తి నుంచి వస్తా ఉంది ఈ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మనిషితో పాటు మొక్కలకి వస్తా ఉంది, జంతువులకి వస్తా ఉంది. ఈ మూడింటికి మాత్రమే ప్రాణశక్తి ఉంది. మొక్కలు కిరణ సంఖ్య సంయోగక్రియ ద్వారా ప్రాణశక్తిని సంపాదించుకుంటాయి, అలాగే న్యూట్రిషన్ ద్వారా సంపాదించుకుంటున్నాయి. మనకొచ్చే ప్రాణశక్తిలో ఎక్కువ భాగం ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే కాస్మిక్ ఎనర్జీ, విశ్వం నుంచే మనకు వస్తా ఉంది. అలా వచ్చిన శక్తి ఇందులో 3
ముఖ్యమైన శక్తులు ఉన్నాయి. అదేంటి? ఫుడ్కి, 2 ఎయిర్కి, 3వది కాస్మిక్కి. ఫుడ్కి అంటే తింటే వచ్చేది, తింటే నోటి ద్వారా స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రేగులకు వెళ్ళి అక్కడి నుంచి ప్రాసెస్ చేయబడి విడగొట్టబడి మంచి వచ్చి రక్తంగా శక్తిగా తయారవుతుంది. దాన్ని ఏమంటాం? ఫుడ్కి. 2వది ఏంటి? ఎయిర్కి. ఎయిర్కి అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని ఊపిరితిత్తులు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 3వది ఏమనుకున్నాం మనం? ఈ 72,000 శక్తి ఛానల్స్, 26 శక్తిధారులు, 1000 దాకా శక్తి కేంద్రాలు, పైగా చక్రాసు, ఇవన్నీ కూడా యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఈ 3 కలిసి మన బాడీలో ఒక పద్ధతిగా తిరుగుతూ ఉన్న క్రమంలో ఎక్కడైనా ఆటంకం వస్తే ఆటంకం వచ్చిన ఏరియా నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి 2 వేళ్ల వెడవులో ఇక్కడ శక్తి కేంద్రం ఉంది. ఇక్కడ గనక శక్తి బ్లాక్ అయిందనుకోండి ఏమొస్తాయి ప్రాబ్లమ్స్? తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనం కాసేపు ఇట్లా మర్దనా చేసామనుకోండి, ఈ బ్లాక్ రిలీజ్ అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ రిలీజ్ అయిపోతాయి. మనం మత్తు బెడ్ వేసుకున్నాం అనుకోండి, ఏదో బెడ్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ తగ్గుద్ది, కానీ ఇక్కడ బ్లాక్ పోద్దా? ఈ మత్తు తగ్గగానే మళ్ళీ బాగా మొదలవుతుంది. ఇందాక వేసిన టాబ్లెట్కి తగ్గిన మందు ఇది బాధ, దాన్ని ఏమంటారు? రిలీఫ్. ఆ రిలీఫ్ వస్తుంది, కానీ ఆ తర్వాత ఇది వెళ్ళి లోపల అవయవాల మీద విష ప్రభావం చూపించి నీ ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ ఎప్పటికీ బ్యాలెన్స్ కావాలి. అంటే బయట జరుగుతున్న 90% వైద్యం ఎలా ఉంది అంటే ఈ రిలీఫ్ లాగానే ఉంది. మరి ఇది వస్తే వచ్చేది ఇట్స్ ఎ క్యూరేటివ్, ఇట్స్ ఎ క్యూర్. అంటే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మీకు నేను చెప్పడానికి వచ్చాను, అందులో ఒకటి చెప్పాను. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి, అంటే చేతి ముందు వైపు నుంచి 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ ఒక చిన్న గుంటలా ఉంటుంది. ఈ గుంటలో చేత్తో నొక్కినా తలనొప్పి తగ్గిపోతుంది, మెడ నొప్పి తగ్గిపోతుంది, అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు ఈ ప్రాబ్లమ్స్ అప్పుడుకప్పుడే రిలీవ్ అవుతాయి. రేపు కాదు, ఎల్లుండి కాదు, అప్పుడుకప్పుడే. మార్పు అనివార్యం, అంత గ్యారెంటీ. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? మన పుట్టుకతో మన క్రియేటర్ నీ కోసం ఇవన్నీ తయారు చేసి పెట్టాడు. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా సబ్జెక్టు. మన బాడీలో శక్తి ధారలు ఉంటాయి. ఆ శక్తి మనం ఫుడ్ తింటే వచ్చేది, గాలి పీల్చుకుంటే వచ్చేది, అలాగే కాస్మిక్ ఎనర్జీ, ఇవి అన్ని కలిసి జీవశక్తిగా మన శక్తి ధారల్లో ప్రవహించే క్రమంలో వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ, మన టెన్షన్స్, ఎమోషన్స్ కానీ, రకరకాల కారణాల మూలంగా బ్లాక్స్ వచ్చి అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ బ్లాక్స్ ఒక పద్ధతి ప్రకారం నొక్కితే తగ్గుతాయి. తర్వాత మ్యాగ్నెట్లతో కొడితే మ్యాగ్నెట్ తో నొక్కితే తగ్గుతాయి. తర్వాత ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ ఎక్విప్మెంట్ అంటారు, దీంతో నొక్కితే తగ్గుతాయి. సూది పెడితే తగ్గుతాయి. సూదికి మళ్ళీ కరెంట్ పెట్టినా స్పీడ్ గా రికవరీ వస్తుంది. ఇవన్నీ కూడా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ సాధనాలే. ఇవన్నీ కూడా దేని మీద పనిచేస్తాయి? మనలో కీ ఇంప్రూవ్మెంట్ కోసం పనిచేస్తాయి. ఈ ఇంప్రూవ్మెంట్ మేం చేసే పని ఏంటంటే నాడి ద్వారా ఏ ఆర్గాన్ వీక్ ఉంది, ఏ ఆర్గాన్ స్ట్రాంగ్ ఉంది అనేది తెలుసుకుని ఆ రెండింటిని సమానం చేయడానికి ప్రోగ్రామ్ చేస్తాం.
ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ నాడి ద్వారా మీరు ఎన్ని చెప్పినా మేము రికార్డ్ చేస్తాం, కానీ నాడిలో వచ్చిన మార్పు ఎక్కడ అంటే మీకు ఇక్కడ నాడి గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఏంటంటే మనం ఇట్లా అన్నాం అనుకోండి, పైన చిన్న ప్రేగుల స్థితి ఎలా ఉందో తెలుస్తుంది. కొంచెం లోతుకు నొక్కామనుకోండి ఆర్ట్ యొక్క స్థితి తెలుసు. అంటే ఏది ఎక్కువ పనిచేస్తుంది అనేది కాస్త వివేకంగా ఉన్నవాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ బాగా లోతుగా అధ్యయనం ఎవరైతే చేస్తారో, దృష్టి దీని మీదే ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇది అర్థమైపోతుంది. వీటిలో వచ్చే హెచ్చు తగ్గులు సరి చేయడానికి ఏ నాడీ కేంద్రాన్ని వాడాలి అనేది ప్రోగ్రామింగ్ అన్నమాట. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎవరి నొక్కినా రిజల్ట్ వస్తుంది. ప్రోగ్రామ్ చేసేవారికే ఎక్స్పర్టైజ్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు నొక్కున్నా పని జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్. ఎందుకని? నీకు అక్కడ కావాల్సింది ఉంటే వెళ్తుంది, లేదు అక్కడికి వెళ్తుంది. అంటే ఈ 1000 సుమారు నాడీ కేంద్రాలు ఎలా ఉంటాయంటే కంపెనీలే. నీకు కావాల్సిన మందు నీకు కావాలంటే మందు తయారు చేసి పెడతది. నీకు అవసరం లేదనుకో, అక్కడ మందే లేదు, నువ్వు ఎంత నొక్కినా వెళ్ళేదే లేదు, మీకు వచ్చే నష్టమే లేదు. అందుకని నో సైడ్ ఎఫెక్ట్స్. యాక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సైన్స్ లో పోనీ పక్కన ఎక్కడ నొక్కేసారు అనుకోండి, ఏమైనా అవసరం లేదు, నష్టమే లేదు. కరెక్ట్ గా నొక్కగలిగితే బాగా త్వరగా రిజల్ట్ వస్తుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ దీంట్లో లేదు. ఒకటి మాత్రం చెప్పాను, ఇది ఒక పక్కనే ఉంటుందా రెండు పక్కన ఉంటాయా? రెండు పక్కన ఉంటాయి. రెండు వాడుకుంటే త్వరగా తలనొప్పి వెనక భాగంలో ఉంటుంది. ఇప్పుడు ముందు భాగంలో ఎలా తగ్గుతుందో చెప్తాను. ఇక్కడ LI4 అనే ఒక నాడీ కేంద్రం. ఇప్పుడు మనకి ఇట్లా ఇట్లా ఉంది కదా, అక్కడి నుంచి ఒక వేలు ముద్ర లోపలికి ఇక్కడ కనుక ఆ ఎముక వైపు నొక్కారనుకోండి, దీని పేరేంటంటే LI4. దీని పేరేంటి? LI4. ఎందుకు నేను పట్టుబడి చెబుతున్నానంటే, ఇవాళ గూగుల్ మీరు LI4 లొకేషన్ అండ్ ఇమేజ్ అన్నారనుకోండి, బ్రహ్మాండంగా బొమ్మలు వచ్చేస్తాయి. మీకు మీరే తెలుసుకునేలాగా కరెక్ట్గా ఐడెంటిఫై చేసేలాగా అన్ని బొమ్మలు ఉన్నాయి. ప్లస్ ఇది ఎందుకు పనిచేస్తుందని అడిగారనుకోండి, చెప్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? లొకేషన్ ఓకే. రెండోది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే తల ముందు భాగం, మెడ ముందు భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ నాడీ కేంద్రం సాల్వ్ చేసి పెడుతుంది. ముఖ్యంగా నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి ఇలాంటి వాటిల్లో దీని థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాడు రోజు కాసేపు నొప్పుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం అవుతుంది, సాల్వ్ అయిపోతుంది. కళ్ళల్లో వీక్నెస్ తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మన పంచభూత అవయవాల యొక్క బిడ్డలు ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు. కళ్ళు ఆకాశం యొక్క బిడ్డ, అంటే లివర్ అండ్ గాల్ బిడ్డ ఎవరు? కళ్ళు. చెవులు ఎవరు? కిడ్నీ యూరినరీ బ్లాడర్ యొక్క బిడ్డ. అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, మన నాలుక ఏం చెబుతాయి? పంచభూతాల యొక్క స్థితి ఎలా ఉందో చెప్తాయి. చెవులు సరిగ్గా పనిచేయలేదంటే అర్థం ఏంటి? అక్కడ కిడ్నీ యూరినరీ బ్లాడర్ కొట్టుకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనైక్యత చెవుల మీద పనిచేస్తుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ మధ్య ఉన్న అనైక్యత కళ్ళ మీద పనిచేస్తుంది. హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫలితంలో వచ్చే వ్యత్యాసం నాలుగు మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద పనిచేస్తుంది, బ్లడ్ వెసల్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఈ 5 పంచభూతాల యొక్క బిడ్డలు ఇక్కడ ఉన్న కాబట్టి ఈ LI4 ఏం చేస్తాయి? వాటిని కాపాడతాయి. అంటే మనం LI4 నొక్కితే మన తల ముందు భాగంలో కాకుండా పంచభూతాల యొక్క బిడ్డలు కూడా సమస్య కాస్త పరిష్కారం, సపోర్ట్ అంటాం కదా, ఆ సపోర్ట్ ఇస్తా ఉంటుంది. రెండు చెప్పాను. ఇటు పక్క ఉన్నట్టే ఇటు పక్క ఉంది. మూడోది ఏంటంటే P6. ఏంటది?
పెరికార్డియం 6. ఇక్కడ నుంచి 3 వేళ్ళు వెనక్కి ఇక్కడ 2 టెండాన్స్ ఉంటాయి. ఆ టెండాన్స్ కి మధ్యలో ఉంటుంది ఇది B6 అని. ఇదేంటంటే బొట్టు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి పెడతారు. అది ఎక్కువ తక్కువలన్నీ కూడా ఏం చేస్తుంది, సరి చేస్తుంది. ఈ ఏరియాలో ఉన్న 72,000 శక్తి నాడుల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయిగా, వాటన్నింటినీ చైతన్యపరిచి శక్తి సంగ్రహించేలాగా చేస్తుంది. 3 ఏళ్ళు వెనక్కి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే దీని ఏరియాలో 10 ఆర్గాన్స్ ఉన్నాయి. ఎన్ని? 10 ఆర్గాన్స్. ఏంటవి? లంగ్స్, హార్ట్, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్, స్టమక్, లివర్, గాల్ బ్లేడర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ వరకు ఈ ఏరియాలో ఉంది. అంటే ఈ ఒక్కటి నొక్కామంటే ఈ ఆర్గాన్స్ అన్ని కూడా ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి, చైతన్యం అవుతాయి. చైతన్యమై ఎలా పనిచేస్తాయి, సమస్థితిలో పనిచేస్తాయి. సమస్థితిలో పనిచేసినప్పుడు మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, ఎక్స్క్రిటరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎన్ని? 5కి 4 సిస్టమ్స్ కరెక్ట్ అయిపోతాయి. మరి అంత ఇంపార్టెంట్ నాడీ కేంద్రం గురించి ఇప్పటి వరకు తెలియకపోవడం దారుణంటారు. ఇక్కడ B6 అనే నాడీ కేంద్రం ఇంత మంచి బెనిఫిట్ ఇస్తా ఉన్నప్పుడు రోజు 2 పూట్ల గ్యాస్ బండ్ వేస్తున్నాం కానీ ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని నొక్కడం ద్వారా గ్యాస్ ఏంటి డైజెస్ట్ కానిది కూడా అప్పటికప్పుడు డైజెస్ట్ అయ్యేలాగా, వచ్చి వాంతి కూడా ఆగిపోయేలాగా ఇంత మంచి బెనిఫిట్ ఇస్తున్న ఈ నాడీ కేంద్రం గురించి నాలెడ్జ్ షేర్ కాలేదు. ఇంకో మాట చెప్తా, మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ గాజులు, గొలుసులు, కడియాలు ఇవన్నీ పెట్టేసుకుని వాడేసుకున్నారు. సైన్స్ ఎప్పటి నుంచి ఉంది గాజులు వేసుకోవటం, కడియాలు వేసుకోవటం అనేది? వేల సంవత్సరాలు బట్టి ఉందిగా. ఇదేదో నేను కొత్తగా చెప్పట్లేదుగా. వాళ్ళు ఇది పెట్టుకుని వాడేసుకున్నారు. మనం ఏం చేసాం? చెప్పండి, సమాజం ఇప్పుడు ఏమవుతుంది? శక్తిహీనం అవటానికి కారణాల్లో సాంప్రదాయ ఆచార విధానాలని విడనడటమే పెద్ద కారణం. అమ్మాయి, ఇప్పుడు మీకు ఇంకో విషయం, కరోనాతో జనం అల్లాడిపోతా ఉన్నప్పుడు పెద్ద దేశాలన్నీ కూడా, బాగా మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశానికి వాక్ చేసాయి. మీ దేశంలో హాస్పిటల్స్ లేవు, కరోనా వచ్చింది అంటే జనం గుట్టలుగా చచ్చిపోతారు అని చెప్పి జాగ్రత్త పడండు అని మొత్తం వార్నింగ్స్ అన్ని మనకే వచ్చాయి. కానీ అయిపోయాక ఒక్కసారి తిరిగి చూసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటి భారతదేశంలో చావలేదేంటి, మనం ఉన్న అమెరికా, మనం అనుకున్న దేశాలలో జనం ఎందుకు చచ్చిపోయారు అనే దాని మీద లోతైన అధ్యయనం చేసి వాడు నేర్చింది ఏంటంటే భారత సాంప్రదాయాలు చాలా గొప్ప. దాని మీద అధ్యయనం చేయడం కోసం 2.5 years బ్యాక్ గుజరాత్ భావనగర్లో ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఆ రిపోర్ట్లు ఎప్పటికీ బయటికి వస్తే ఎవరు పోతారు? మాఫియా ఎందుకు పనికిరాకుండా ఆయన పట్టవసరంలా తిట్టవసరం. ఈ రిపోర్ట్లు బయట పెట్టి ప్రపంచానికి భారత ఆరోగ్యపరంగా ఎందుకు గొప్ప అనేది చెప్తే చాలు, మొత్తం వ్యానిష్ వస్తాయా కాదు వాళ్ళందరినీ. కాబట్టి మనలాగా నలుగురికి చెప్పుకునేలాగా ఉండాల్సిందే తప్ప బొలో అని ప్రపంచవ్యాప్త వార్తగా మనం దీన్ని చూడలేము. ఓకే, ఎన్ని చెప్పాను ఇప్పటికి? 3. ఇంకెన్ని చెప్తాను అన్నాను? మొత్తం 10. నేను చెప్పేది ఒకటం అనేది ఎంత టైం ఉంటుంది? 1 to 2 minutes అండి. మీకు నొప్పి ఉంటే నొప్పు
వచ్చే నష్టం లేదు, వస్తే లాభమే తప్ప 2 నిమిషాలు నువ్వు 10 నిమిషాలు ఉంటే ఏమైనా నష్టం వస్తుందా? అక్కడ ఉంటే వెళ్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ అక్కడికి వెళ్ళింది అంటే నీ పని జరిగిపోయినట్లయితే. ఈ 3. 4వది ఏంటంటే ఇక్కడ మన ఎల్బో దగ్గర ఉందమ్మా, ఎల్బో. ఈ ఎల్బో పైన ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఉంది. దీని పేరు ఏంటంటే LI11. దీని పేరేంటి? LI11. సర్వరోగ నివారణ, హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఎందుకు సర్వరోగ నివారణ అన్నానంటే, హార్ట్ బీట్ కొంతమందికి తక్కువ ఉన్నది, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? నీకు ఎంత ఉండాలో అంతని తీసుకొచ్చి పెట్టాలి. మరి హోమోస్టాటిక్ అంటారు దీన్ని, మన మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణ అంటారు. అలాగే ఇమ్యూనిటీ, హార్మోన్స్ కూడా. హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? హార్మోనల్ బ్యాలెన్స్. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నీకు ఎంత ఉండాలి అంతటి తీసుకొచ్చి పెట్టేది LI11. ఉదాహరణ చూద్దాం. బీపీ ఎంత ఉండాలి? ఎవరు చెప్పారు కదా? మనాడే చెప్పారు. కానీ వాస్తవానికి గాంధీ గారికి ఎప్పుడు 200 పైనే ఉండేదా? ఆయన ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? ఐసీలో పెట్టాలి. ఒకసారి చూశారు, 4 సార్లు చూశారు, 5 సార్లు చూశారు, ఎప్పుడు తింటే అందుకని ఏం చేశారు? ట్రీట్మెంట్ లేదు. అలాగే మన బాడీలో ఇలాంటి హోమోస్టాటిక్ పాయింట్లు 4 ఉంటాయి. ఆ 4 ఒక వారం రోజుల పాటు వృత్తి నీ బీపీ చూసుకుని నీ వరకు, నీ పర్సనాలిటీ వరకు, నీ యొక్క సిస్టమ్ ప్రకారం నీకు ఎంత ఉండాలో ఆ లిమిట్ నువ్వు తెలుసుకో. ఎవడో పెట్టింది కాదు, నువ్వే నీ లిమిట్ ఏంటి అనేది నువ్వే తెలుసుకో. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మన బాడీలో? 4. ST36, SP6, లివర్ 3 అని 4 ఉన్నాయి. ఈ 4 ఒక వారం రోజుల్లో 2 పూట్ల ఒత్తుకుని నీ బీపీ ఎంత ఉండాలి అనేది నువ్వు నిర్ధారణ చేసుకోగలిగితే అనవసరమైన మందులు వాడాల్సిన అవసరం లేదు. లేకపోతే అదో ప్రాబ్లం, వేసింది ఇంకో ప్రాబ్లం, ఎప్పటికీ మార్పు రాదు. దీంతో ఎవరెవరికో ఆస్తులు రాయాల్సి వస్తుంది. అది ఈ సబ్జెక్ట్ ఎన్నో చెప్పాను? 4. 5వది ఏంటంటే DU14. DU ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. అంటే మన బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి, బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే, టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే, ఇట్స్ ఎ జంక్షన్ ఆఫ్ సర్వైకల్ అండ్ థొరాసిక్ స్పైన్ అంటారు. వెనక నుంచి బెత్తుడి కింద. ఇది మన బాడీలో అత్యంత పెద్ద వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటువంటి. తర్వాత మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కరోనా లాంటి వ్యాధుల్ని రాకుండా చూసేది, వస్తే తగ్గించేది ఈ నాడి. DU14. మన వాడు గొలుసులు డిజైన్ చేసింది దేనికోసం అంటే దీనికోసం. అందం కోసం కాదు, ఇంకోటి కాదు. గొలుసులు వేసుకున్న దేనికి? ఈ నాడీ కేంద్రాన్ని నిరంతరం శక్తివంతం చేసేలాగా, చైతన్యం చేసేలాగా, యాక్టివేట్ చేసేలాగా చేయడానికే మనకు వాళ్ళు గొలుసులు తయారు. ఇది ఏంటంటే, ఈ నాడీ కేంద్రం యొక్క గొప్పతనం ఏంటంటే, బ్రోంకైల్ ఆస్తమా, జ్వరం అప్పటికప్పుడు తగ్గిస్తుంది. జ్వరాన్ని బయట మందేస్తారు, మీరు మందేస్తే నీరసం వస్తుంది. ఇక్కడ నొక్కడం ద్వారా జ్వరం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఉత్సాహం పెరుగుతుంది. అప్పటి వరకు ఉన్న నీరసం మొత్తం వెళ్ళిపోతాయి. ఎవరాసింది? ఎవరి మందు? నీ మందు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నువ్వు వాడుకుంటే మేము ఎన్నోసార్లు చూసాం.
జ్వరంతో బాధపడే వాళ్ళు ఇక్కడ కాసేపు వెదరిస్తే ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఈ జ్వరం తగ్గిపోతుంది. నేను చెప్పాను 4 ఇది ఒకటి 5. 6వది ఏంటంటే ఈ మెడ పక్కముటే ఉంటుందమ్మా. GB21 ఇదేంటంటే హార్మోనల్ బ్యాలెన్స్. వేడి తత్వాన్ని సలవ తత్వాన్ని రెండింటినీ సమస్థితికి తేగలిగినటువంటి నాడీ కేంద్రం. వేడి తత్వం ఉన్నా చేయొచ్చు, సలవ తత్వం ఉన్నా చేయొచ్చు. ఎట్లా అవుతుంది? బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్న గొలుసు మరి ఎక్కడైనా అనుకునేది ఏమ్మా? గొలుసు వేసుకున్నది ఇక్కడే ఇదే కదా. 5, 6వది ఇది అయిపోయింది. 7వ నాడీ కేంద్రం అతి ముఖ్యమైన నాడీ కేంద్రం. దాన్ని ఏమంటారంటే ఇక్కడ సహస్రారము అంటారు. సహస్రారము బ్రహ్మనాడి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి? ఎప్పటి నుంచి ఉన్నాయి? అప్పటి నుంచి ఉన్నాయి. ఇదేమో చైనాలో పెట్టే పేర్లు అయితే కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం సరిగ్గా వాడుకోవాలి. ఇవి ఏంటంటే చేత్తో మర్దన చేసిన ఒక 2-3 నిమిషాలు మనం మర్దన చేసిన శారీరక మానసిక ప్రాబ్లమ్స్ పోతాయి. శారీరక మానసిక ప్రాబ్లమ్స్ మీరు ఏమంటారంటే ఈ చెయ్యి లేవట్లేదు వస్తారు, నేను చేయగానే లేచిపోతుంది అంటారు. నిజం అది ఎన్నోసార్లు చూశాను నేను. అంటే ఇదేంటంటే సహస్రారం అంటే వేలాది, వెయ్యి అనుకుంటాం సహస్రాన్ని, కానీ దీని ఏమేంటంటే వేలాది శక్తి ఛానల్స్ ని చైతన్యం చేసేటువంటి పాయింట్. అంటే రకరకాల కారణాల మూలంగా చైతన్య రహితంగా ఉన్న ఈ 72,000 ఛానల్స్ ని ఒకసారిగా ఏం చేస్తుంది? శక్తివంతం చేసి శక్తి నీలో పెరిగేలాగా చేస్తుంది. నిద్ర లేని అరికడుతుంది. తలనొప్పికి మైగ్రేన్ కి మంచి మందు ఏంటంటే ఇది పోయి కాసేపు మర్దనా చేయాలి. అందుకనే మా నాన్న ఏం చేశారంటే ఆందోళన చేసి పిల్లలకి కొడతారు కదా ఎట్లా మనం ఎందుకు కొడతారంటే ఆ కొట్టుడు ఎందుకురా అంటే దీన్ని చైతన్యం చేయడానికి. కాస్త నూనె రాసుకుని మనం కూడా ఇలా మర్దనా చేస్తే తలనొప్పి మైగ్రేను వెళ్ళిపోతుంది. ఓకే, ఎన్నైనా ఇప్పటికి 3, 3, 4, 3, 7. 8వది ఏంటంటే ఇక్కడ ఈ 2 నిపుల్స్ కి సెంటర్. దీన్ని కొంచెం బాగా కలవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మనకి స్టెర్నమ్ బోన్ అని ఉందమ్మా. స్టెర్నమ్ బోన్, ఆ బోన్ కాడి నుంచి 3 ఏళ్ళు పైకి ఇక్కడ గుంటలాగా ఉంటుంది. ఈ గుంటలాగా ఉన్న ఈ ప్లేస్ ని మన ఆంజనేయ స్వామి చెప్పాడు. ఏమని? నా దైవస్థానం. ఏమన్నాడు? దైవస్థానం. ఆ రాముడు అన్నాడు. ఇది నిజంగా దైవస్థానం. ఎందుకు అంటే ఇక్కడ కనుక నొక్కితే విపరీతంగా శక్తి పెరుగుతుంది. విపరీతంగా ఆ పెరిగిన శక్తి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. తర్వాత హార్ట్ అటాక్, రాబోయే హార్ట్ అటాక్ అని కూడా తప్పిస్తుంది. దీని పేరు ఇంటర్నేషనల్ గా ఏమని పిలుస్తారు? REN 17. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే తింటే శక్తి వస్తుంది అని, కానీ ఇప్పుడు ఏం చెప్తుంది? నొక్కితే శక్తి వస్తుంది అని. ఇంకో మాట, తింటే శక్తి రావచ్చు కానీ పోవచ్చు కూడా, కానీ ఇక్కడ నొక్కడం అనేది జరిగితే వచ్చి తీరుతుందండి. అంత ప్రభావవంతమైన పాయింట్, అటాక్ నుంచి తప్పించే పాయింట్, షాక్ నుంచి తప్పించే పాయింట్ ఈ REN 17. ఇక్కడి నుంచి బెత్తుడి కిందకమ్మా, ఇక్కడి నుంచి బెత్తుడి కిందకి ఈ స్టెర్నమ్ బోన్ కానీ దీన్ని REN 14 అంటారు. ఇక్కడ కనుక పెయిన్ వస్తుంది అంటే హార్ట్ అటాక్ రావడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఇక్కడ నుంచి బెత్తుడి కింద ఇక్కడ పెయిన్ వస్తా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అలారం పాయింట్ ఆఫ్ హార్ట్.
హార్ట్ ప్రమాదంలో ఉంది అని చెప్తుంది. మనం ట్రీట్మెంట్ ఆర్టీ ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి. అక్కడే నొక్కితే హార్ట్ అలాంటి ఏమవుతుంది అంటే ప్రమాదం. అమ్మయ్య, ఈ 2 పాయింట్ని అల్లోపతి వాళ్ళు ఈ మధ్య దానికి ఒక పేరు పెట్టారు. ఏంటది? సిపిఆర్ అనే పేరు మీద ఈ రెండింటిని వాడేస్తున్నారు. వాడు నొక్కేదగా ముందే రాస్తున్నారా? లేదు కదా, వాళ్ళు నొక్కేసే వాడేస్తున్నారు. అంటే మంద ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. ఆ సిపిఆర్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా దీన్ని వాడుకుంటున్నారు. ఆ వాడుకోవడానికి మన బాడీలో ఉన్న ఈ రెన్న 14, 17 ద్వారానే సూచిస్తూ ఉంది. వాడుతున్నారు కానీ ఏదో పేరు పెట్టుకున్నారు. అట్లా